శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందన హరిచంద్ర గారు. నమస్కారం అంజీబాబు గారు. సో సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా మన శివశంకర వరప్రసాద్ రిలీజ్ అయింది. చిరంజీవి గారి గురించి మాట్లాడేంత ఇది కాదు కానండి. చిరంజీవి గారు ఎప్పుడు గ్రేట్, ఏం చేసినా గ్రేట్. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా మీద రివ్యూస్ బాగాలేదు, పబ్లిక్ టాక్ కూడా మిక్స్డ్ వస్తుంది. సెకండ్ హాఫ్ లాగ్ అని చెప్పేసి వినిపిస్తున్నాయి. నాకేమనిపిస్తుంది అంటేనండి, చిరంజీవి గారికి తగిన కథ అల్లుకోలేదేమో, తొందరపడి 7 నెలలు అంటే చిరంజీవి గారు చేసి 2 నెలలు అయింది, 2 ఏళ్ళు అయింది చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. చిరంజీవి గారికి తగిన కథ కాదంటున్నారు మీరు, కానీ అనిల్ రావిపూడి గారు ఏ సినిమా చూసినా ఫ్యామిలీ ఈ టైపే ఉంటుంది. ఇదే F1 F2 ఇది F3 అయి ఉంటుంది. అంటే కథపరంగా చెప్తున్నా, కథపరంగా అదే దర్శకుడు బట్టి ఉంటది ఇక్కడ. అదే మీరు కథపరంగా అన్నారు, అందుకని. అవును కథ అంటే చిరంజీవి గారు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మార్చుకోవాలి కదా సార్. మనం ఓకే, మన యాటిట్యూడ్ ఏదైనా సరే మనం తీసే సినిమా హీరో మీద కూడా ఆధారపడి ఉంటుంది. హీరో గారి స్టేచర్ ఏంటి, హీరో గారు ఏజ్ ఏమిటి, హీరో గారు ఇప్పుడు చిరంజీవి గారి స్థాయి ఏమిటి, దీన్ని బట్టి కూడా కథ అల్లుకోవాలి. ఇప్పుడు మన యూజువల్ వే ట్రెండ్ అండ్ కామెడీ జంజాల్ గారు ఉందండి. జంజాల్ గారు తీశారంటే ఆ రోజుల్లో చిరంజీవి గారు యూత్ లో ఉన్నప్పుడు చెల్లింది చంటపై అనే సినిమా. ఎంటర్టైన్మెంట్ చేశారు బాగా. ఎవరు అందులో బ్రహ్మాండమైన పాత్ర చేశారు చిరంజీవి గారు. కానీ ఇప్పుడు ఏజ్ అది కాదు, అయింది ఏదో ఒక మెసేజ్ చెప్పే ఇండస్ట్రీ పెద్ద నంబర్ 1 ఏమండి, అందరికి ఆదర్శవంతమైన హీరో నంబర్ 2 చిరంజీవి గారు. అంటే అందరూ గౌరవించే, అంటే ఇటు ప్రభుత్వాల పరంగా కానీ ప్రేక్షకుల పరంగా కానీ గౌరవించే వ్యక్తి చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారికి ప్రజలకు ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం అనేది ఆయన ప్రధాన లక్ష్యం కాకూడదు నా ఉద్దేశంలో. ఇట్స్ మై పర్సనల్ వ్యూ. ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి. ఎంచేదంటే ఆయన ఇప్పుడు ఆయన వాటిలోంచి ఏ మాట చెప్పినా కూడా ఒక సెన్సేషనల్ మెసేజ్ అవుతుంది ప్రజలకి. ఆయన ఎన్నో చెప్తున్నారు. ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఒక ప్రభుత్వానికి కానీ సలహాలు ఇస్తూ ఇచ్చేస్తున్న వ్యక్తితో సినిమా తీయాలంటే ఎలాంటి సినిమా తీయాలనేది మనం ఆలోచించుకోవాలి తీసేవాళ్ళు. ఇక్కడ దర్శకుని బట్టే ఉంటుందండి. ఇప్పుడు దర్శకుని కెరీర్ చూసుకున్నట్టయితే ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్టులు, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఇవే ఎక్కువ టచ్ చేసింది. ఏమండి అప్పట్లాగా ఉన్నారా చిరంజీవి గారు ఇప్పుడు? అప్పట్లాగా అంటే జంజాల్ గారి టైం చంటబ్బాయి లాగా ఉన్నారు అప్పుడు ఆయన. ఎందుకు ఆయన ఇప్పుడు మెగా హీరో, ఇండస్ట్రీకి ఇండస్ట్రీ పెద్ద, అందరూ గౌరవించి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోసం వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు ఆయన. స్థాయి ఆయనది. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ చేసి సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఇది చేస్తే. ఇక్కడ ఇంకోటి సార్, నాకు కొంతమంది పబ్లిక్ బైట్స్ చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ సెకండ్ హాఫ్ లాగ్ ఉందండి, ఫస్ట్ హాఫ్ అంతా ఏదో కామిక్ అంటే లాగ్ అనేది క్వశ్చన్ కాదు సార్, అది అదొకటి సబ్జెక్ట్ క్వశ్చన్. ఏది భార్యాభర్తల మధ్య సబ్జెక్టు ఎన్ని వచ్చినాయండి. ఈయనే చేశారు డాడీ. భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి బిడ్డ కోసం తాపత్రయపడటం, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం భార్య, ఆయన వచ్చేయటం, ఆ తర్వాత బిడ్డ మళ్ళీ కలపటం. ఆ బిడ్డ ఒకసారి బిడ్డ ఈయన వల్లే చనిపోయింది, డబ్బు ఎరంజి కాక స్నేహితుడు మోసం చేస్తే. ఆ కథ కంటే గొప్ప కథలు ఏమి రావుగా. డాడీకి సురేష్ కృష్ణ తీసినట్టున్నాడు. మృగరాజు కూడా అంతే కదా, భార్యాభర్తలు విడిపోవటం. మృగరాజుని పక్కన పెట్టేద్దాం, అసలు మృగరాజు గురించి డిస్కస్ చేసుకోవద్దాం. క్లాషెస్ అంటే చాలా సినిమాలు వచ్చినాయి. వెంకటేష్ గారిదే తులసి ఉంది కదండి. వెంకటేష్ గారు బోయపాటి శ్రీను గారా తీసింది. వెంకటేష్ గారి తులసి ఉంది కదా, వెంకటేష్ని పక్కన పెట్టేస్తుంది అసలు. వెంకటేష్ యాటిట్యూడ్ నచ్చగా, అంటే హింసాత్మకమైన ఇది నచ్చక వెంకటేష్ని పక్కన పెట్టేసి తను సెపరేట్గా వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసిన సినిమా, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కాకపోతే చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ ఉన్నప్పుడు మెగా కథ ఉండి తీరాల్సిందే, అందులో సందేహం లేదు. ఏది పడితే అది తీసి ఆయన చేసినప్పుడు ఒక ఎఫెక్ట్ ఉంది కదా, బోళాశంకర్ ఎఫెక్ట్ ఉంది, ఆచార్య ఎఫెక్ట్ ఉంది. ఇన్ని ఎఫెక్ట్ల తర్వాత ఆయన
సినిమా సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కూడా నేను గురించి మాట్లాడలేదండి. సినిమా సక్సెస్ అయినా కూడా చిరంజీవి గారు ఇప్పుడు చేసే సినిమా ప్రతి సినిమా కూడా ఒక బాధ్యతగా ఉండాలి. ఒక పెద్దన్నయ్య లెవెల్లో, ఒక పెద్ద దీంట్లో, ఒక కుటుంబ పెద్దగా. నారాయణమూర్తి గారు కూడా మొన్న స్టేజ్ ఒకటి వైరల్ అయింది, మీరు చూశారు కదా. ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి చిరంజీవి గారికి చిరంజీవి గారికి లేదని డైరెక్ట్ గా చెప్పాడు, ఆయన ఎదురుగానే చెప్పారు, ఆయన ఎదురుగానే చెప్పాడు. అలాంటి సినిమా వచ్చుంటే చిరంజీవి గారు కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. అది నారాయణమూర్తి స్టేట్మెంట్ ని చిరంజీవి గారు ఎదురుగుండానే చెప్పాడు, నారాయణమూర్తి యాక్సెప్ట్ చేశాడు. అలాంటి సినిమా కానీ తీసుకుని ఉంటే ఆయన, అంటే ఏది పడితే అది ఎంటర్టైన్మెంట్ అనే పోకడలో వెళ్లకుండా, అంటే సినిమా ప్లెజెంట్ గా ఉండాలి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను అనుకోవటం విశ్వంబర్ ఉంది కదా, అది ఖచ్చితంగా ఒక లెవెల్ ఉండొచ్చు అవ్వచ్చు. అది ముందు వచ్చింటే బాగుండేది సంక్రాంతికి. ఇదండి తర్వాత అండి అదే సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత పెద్ద గ్యాప్ లేదు చిరంజీవి గారి సినిమాకి. ఓకే, గ్యాప్ తీసుకుని ఉండాల్సింది. కథ మీద కొంచెం తర్జన భర్జనలు పడాల్సింది. చిరంజీవి గారు కూడా ఏ సినిమా చేస్తే బాగుంటుంది అంటే, ఒక ఆయనకు కూడా ప్రజల్ని ఎంటర్టైన్మెంట్తో సంతృప్తి పరుద్దాం అని అనుకుని ఉండొచ్చు ఆయన. అందుకనే అలాంటి కథ తయారైంది. ఆ తయారైన కూడా ఆయన తీసుకుంది కూడా చిరంజీవి గారి సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ అని విన్నాను నేను. చిరంజీవి గారి సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారని విన్నాను. కాకపోతే చిరంజీవి గారు ఇప్పుడు ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా చేయాల్సిన అవసరం చాలా ఉంది ఆయన. ఈ మామూలు వీళ్ళ రెగ్యులర్ సినిమా స్థాయిలో, రెగ్యులర్ సినిమాల పరిధిలో చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. అండ్ ఇంకోటండి, మనకి ప్రతి సంక్రాంతి బరిలో ఈ పెద్ద హీరోలు అన్ని పోటీగా వస్తాయి. ఇప్పుడు మన ప్రభాస్ గారిని చూసినట్టయితే అసలు ఇంకా కోలుకోలేని దెబ్బ అది. అవును, కానీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి రాజాసాబ్ది. అందరు ఇబ్బంది పడతారు. అంటే దీన్ని బట్టి మనం ఏమవుతుంది, మనకి ప్రేక్షకులు ఇచ్చిన గుర్తింపు ఏంటి అంటే, ప్రభాస్ గారికి ఇచ్చిన గుర్తింపు ఏంటంటే కలెక్షన్స్. సినిమా ఎలా అన్నా ఉండేవండి, మేము చూస్తాం మా హీరోది అనే అభిమానాన్ని ప్రేక్షకులు హీరోల పట్ల చూపించినప్పుడు మనం ఎలాంటి సినిమాలు చేయాలి, బాధ్యత. అవును, అది బాధ్యత హీరోలకి ఉంది, దర్శకులకి ఉంది. ఇంపార్టెంట్, దర్శకులకు ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇది వరకండి సినిమాలు తీశారంటేనండి ఎంత తర్జనలు పడేవాళ్ళు అండి. అంటే ఇప్పుడు సినిమా మేకింగ్ అనేది ఈజీ అయిపోయింది సార్. ఈజీ అయిపోయి కథలు కూడా ఏదో 4 కథలు బట్టి చేసేయచ్చు, ఏది పడితే అది మెగాస్టార్ ఇమేజ్ వాడుకోవచ్చు అన్న, స్టార్ ఇమేజ్ని వాడుకోవచ్చు అన్న ఇదితో సినిమాలు తీసేస్తున్నారు అనేది ఒక నిర్వివాదాంశం. అది అందుకని అలా కాకుండా ఎంచేతంటే ఒక మెగాస్టార్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే స్టేటు సెంటరు ఏమండి ఇన్ని చోట్ల ఆయన గౌరవనీయమైన వ్యక్తి, అందరూ ప్రధాని మోడీతో సహా గౌరవించే వ్యక్తి. ఆయన చేయాల్సిన సినిమా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది నా ఉద్దేశంలో. అంచేత ఎనీవే సినిమా సక్సెస్ మెగాస్టార్ ఇమేజ్తోనే సక్సెస్ అవుతుంది సార్, అందులో సందేహం లేదు. సినిమా ఏమాత్రం ఎన్ని లోపాలున్నా కూడా ఆ మెగాస్టార్ గారు ఒక విజులు వేస్తే చాలు, ఒక మాట డైలాగ్ చెప్తే చాలు, ఒక లుక్ ఇస్తే చాలు, సినిమాలో సక్సెస్ చేసేస్తారు. సినిమా సక్సెస్ గురించి మాట్లాడట్లేదు, కానీ మెగాస్టార్ గారికి జీవితంలో ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా రావాలని మాత్రం నేను మామూలు కామన్ మ్యాన్గా ఆశపడుతున్నాను.